శ్రీజ్ఞానపీఠం విషయ పరంపరలో మనం ఇవాళ తెలుసుకోబోయే విషయం తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి. సంవత్సరంలో 12 నెలల్లోనూ మనకు నెలకు 2 ఏకాదశులు ఉంటాయి. ఒకటి శుక్లపక్షంలోనూ రెండవది కృష్ణపక్షంలోనూ మనకు ఏకాదశులు ఉంటాయి. అలాగే ప్రతి ఏకాదశికి కూడా ఒక పేరు ఉంటుంది. అలా మనకు ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని అంటారు. మామూలుగా సంస్కృతంలో ఏకాదశం అంటే 11 అని అర్థం. తిథులలో ఇది 11వది. దీనికి మనం భావించాల్సిన విషయం అంటే జ్ఞానేంద్రియాలు 5, పంచేంద్రియాలు 5, మనస్సు 1, మొత్తం కలిపి 11. ఈ అన్నిటినీ కూడగలిపి మనం ఏకీకృతం చేసేటువంటి భగవంతుడిపై మన మనస్సుని మన బుద్ధిని ఏకీకృతం చేసేటువంటి సమయము ఏకాదశి అని మనకు చెప్పబడింది. ఏకాదశి విశిష్టత. ప్రతి నెలలోనూ ఏకాదశి ఎలా చేయాలి అంటే ఏకాదశి రోజు మనకు ఇది ఒక వ్రతం. ఈ వ్రతాన్ని అందరూ చేయవచ్చు. కానీ వయసు మీరిన వారు, అనారోగ్యపరులు, శాస్త్రం పిల్లలకు, ఈ ముగ్గురికి శాస్త్రం మనకు ఎక్సెప్షన్ ఇచ్చింది. అంటే వారు కఠినమైనటువంటి నియమాలు ఏమీ పాటించుకోకుండా కేవలం పాలు, పళ్ళు, పలహారము లేదా విరగొట్టినటువంటి అన్నము దీంతో తిని ఏకాదశి వ్రతాన్ని చేయవచ్చు అని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. శాస్త్రాల్లో ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఏమి తినకూడదు అని చెప్పబడేదంటే కాల్చినవి, వండినవి లేదా కాల్చి వండినవి, మాంసాహారము, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలువలు, మినుమలు, అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి ఇటువంటి పదార్థాలని తినకూడదు అని చెప్పబడి ఉంది. అలాగే ఇవాళ మంచంపై శయనించడం చేయరాదు. అలాగే ఏకాదశి రోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలాగే ఏకాదశి రోజు మొత్తం కూడా హరినామ సంకీర్తన చేస్తూ ఉండాలి అని చెప్పబడి ఉంది. ఇలా ఏకాదశి వ్రతాన్ని ఎలా చేయాలి అంటే దశమి రోజు సాయంకాలం భోజనం కానీ ఫలాహారం కానీ చేసి తర్వాతి రోజు నేను వ్రతం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకొని దానిని మొత్తం మరుసటి రోజు చాతైనంత వారు లేదా వీలైన వారు, శక్తి ఉన్నవారు కేవలం శాలిగ్రామ తీర్థం కానీ లేదా విష్ణు పాదోదకం కానీ స్వీకరించి తులసీదళం వేసి దాన్ని తాగి పూర్తిగా ఉండవచ్చు. తర్వాత రోజు ద్వాదశి రోజు గడియలు ఉండంగానే ఆ రోజు ఉదయమే లేచి స్నానం చేసి స్వామివారిని పూజించి స్వామివారికి అన్న నైవేద్యం చేసి ద్వాదశి గడియల లోపలే మనం భోంచేస్తే దీనిని ఏకాదశి వ్రతం అని అంటారు. మనకు 2 ఏకాదశులు తెలుస్తాయి. చాలామంది సకల జనానికము పాటించేవి 2 ఏకాదశులు. ఒకటి తొలి ఏకాదశి, రెండవది వైకుంఠ ఏకాదశి. ఈ తొలి ఏకాదశి విశిష్టత ఏమప్ప అంటే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమయ్యేటువంటి రోజు ఈ తొలి ఏకాదశి. కానీ పంచాంగం ప్రకారం సూర్యగమనాన్ని ఆధారం చేసుకొని దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సూర్యుడు కర్కాటక రాశిలోకి వస్తాడు, కర్కాటక అయినాంశంలోకి వస్తాడు. కాబట్టి దానికి మనకు దక్షిణాయనము అంటారు. ఈ దక్షిణాయనంలో మనకు చాలా వ్రతాలు అలాగే నియమాలు చెప్పబడి ఉన్నాయి. ఎందుకు అంటే ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలంలోనే మనకు వానాకాలం ప్రారంభమవుతుంది, అలాగే చలికాలం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి అనేకమైనటువంటి రోగాలు ప్రబలకుండా ఉండడానికి శాస్త్రము మరియు ఋషులు మనకు కొన్ని నియమాలను కట్టడి చేసి ఉన్నారు. అటువంటి ఏకాదశుల్లో వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో శయనం చేసే రోజు ఈ తొలి ఏకాదశి అంటారు. దీన్నే శయన ఏకాదశి అని కూడా పిలవడం జరుగుతుంది.
ఇటువంటి ఈ యొక్క దక్షిణాయన కాలంలో ప్రకృతిలో జరిగేటువంటి మార్పులకు అనుగుణంగా ఏవైతే మనము తినాలో ఏమి తినకూడదో మనకు శాస్త్రము నియమంగా విధించబడి ఉంది. ఇదే తొలి ఏకాదశి విశిష్టత. తొలి ఏకాదశిని ఎలా జరుపుకోవాలి అంటే, తొలి ఏకాదశి రోజు సూర్యోదయాన్నే లేచి మన యొక్క దేవుడి ఇంట్లో ఏదైతే మనకు విష్ణు విగ్రహమో లేదా శాలిగ్రామమో లేదా పటమో ఉంటే స్వామివారిని తులసి మాలలతోనూ అలంకరించి పుష్పాలతో అలంకరించి మనము శుద్ధిగా స్నానం చేసిన తర్వాత ఆ రోజు వ్రతం చేస్తున్నానని నమస్కారం చేసుకుని మనకు శక్తి ఉంటే పూర్తి ఉపవాసం ఏమీ తినకుండా జలోపవాసం చేయాలి. ఇందులో నిర్జల ఉపవాసం కూడా ఉంది, అంటే జలం కూడా తీసుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అలా జల ఉపవాసం కానీ నిర్జల ఉపవాసం కానీ చేయాలి. అలాగే ఇవాళ మనం అసత్యం ఆడరాదు, తర్వాత పరులను నిందించరాదు, ఇలాంటి కొన్ని నియమాలు కూడా మనకు ఉన్నాయి. ఈ ఒక్క ఏకాదశిని మనం గిన ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణ కాలంలో మనము ఆవులను గోవులను తర్వాత భూమి దానం ఇచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసిన పుణ్యం వస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఈ యొక్క ఉపవాసాన్నే హరివాసరము అని కూడా చెప్పబడుతుంది. అటువంటిది ఈ యొక్క శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి. కాబట్టి మనమందరము కూడా రేపు అనగా 25/7/2026 శనివారం నాడు తొలి ఏకాదశి పండుగను జరుపుకొని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటూ స్వస్తి.